మొదటగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, మానస మేడంకి నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈ రోజు మనం మహాజ్ఞానం బుక్ లో నుంచి దుర్వాస మహాముని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ అరుణ మేడం గారికి దుర్వాస మహర్షి గారు ఏం మెసేజ్ ఇచ్చారో ఈ రోజు మనం క్లాస్ లో తెలుసుకుందాము. దుర్వాస ముని ఈయన అత్రి మహర్షికి మరియు అనసూయాదేవికి పుట్టిన సంతానం అన్నమాట. శివునిలోని కోప గుణమే దుర్వాస మహర్షి జన్మ తీసుకోవడానికి కారణమైందనమాట. అంటే శివుడి యొక్క కోపంలో నుంచి దుర్వాస మహాముని అనసూయ దేవికి మరియు అత్రి మహర్షికి సంతానంగా కలిగాడు అనమాట. అంటే ఆయన కోపంలో నుంచి వచ్చాడు కాబట్టి ఇతన్ని రుద్రాంశ సంభూతుడని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ మరి దుర్వాస మహాముని అరుణ మేడం గారు ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి ఆమెకి ఏం సందేశాన్ని ఇచ్చాడో, మనం ఏం జ్ఞానాన్ని అందించాడో మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఈరోజు దుర్వాస మహాముని అరుణ మేడంకి ఏం సందేశం ఇచ్చాడంటే, ఆయన యొక్క వ్యక్తిగత జీవితం అనే దాని గురించి సందేశాన్ని ఇచ్చాడు. అంటే ఆయనలోని జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకున్నాడు, ఆయన జ్ఞానాన్ని ఎవరికి పంచాడు, ఆ జ్ఞానాన్ని దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలో అక్కడ మనకు జ్ఞానాన్ని అక్కడ అరుణ మేడం గారికి జ్ఞానాన్ని ఇచ్చారు. అదేంటో తెలుసుకుందాం మాస్టర్స్. నా వ్యక్తిగత జీవితం మీకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదు. నేను మీకిచ్చే సందేశం ఒకటే: కోపం, చిరాకు ముక్కు మీదుండే మునిగా నేను ప్రసిద్ధుణ్ణి. నిజానికి బుద్ధుడు దేనినైతే పొందాడో నేను దానిని పొందాను. అయినా కూడా మనుషులకు నేనేమిటో తెలియదు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న ఇంతవరకు ఎవ్వరు అడగలేదు. అడిగినంత వరకు ఏ విషయము బయటికి రాలేదు. అంటే ఆయన ఇక్కడ ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో నుంచి సందేశం అంటూ ఏదీ లేదు. నేను ఇచ్చే సందేశం ఒకటే, అంటే కోపము, చిరాకు ముక్కు మీద ఉండే మహర్షిగా నేను పేరు పొందాను. నేను కూడా ప్రసిద్ధుడినే. నిజానికైతే బుద్ధుడు ఏదైతే దివ్యత్వాన్ని సంపాదించాడో దుర్వాస మహాముని కూడా ఆ యొక్క దివ్యత్వాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. ఎంతసేపు ఉన్నా దుర్వాస మహర్షి అనగానే కోపం అనే ఒక స్థితిలో పేరు పడిపోయింది అని ఆయన చెప్తున్నాడు అనమాట. మరి ఎందుకు నేను అంతవరకే ఆగిపోయాను? దుర్వాస మహాముని అంటే కోపానికే ప్రసిద్ధుడని అంతవరకే ఎందుకు ఆగిపోయాను అని అంటే, నా గురించి ఎవ్వరికీ కూడా నిజం తెలియదు. ఎందుకంటే ఆ ప్రశ్న రాలేదు కాబట్టి నిజం ఎవరికీ తెలియదు అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. ధ్యానులైన రాజులకు, మునులకు తమ తమ పనులలో పరికత్వం సాధించటానికి సహాయం చేయడం కోసం నా జీవితం ఏర్పడింది. నిజానికి ఆయన జీవిత లక్ష్యం ఏంటి అంటే, ఇక్కడ ధ్యానులైన రాజులు, మునులు తమ తమ పనులలో పరికత్వం సాధించడానికి, అంటే వాళ్ళు చేసే పనిలోని ఒక అభివృద్ధి సాధించడానికి సహాయం చేయడం కోసమే ఆయన జీవితం ఏర్పడిందంట. అంటే ఒక గురు స్థానంలో ఉండి ముందుకు నడిపించే వైపుగా ఆయన యొక్క జీవిత లక్ష్యం అన్నమాట. అంటే సహాయకారుడిగా జన్మం తీసుకున్నాడు. గురువులాగా ఉండి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడంలో ఆయన ఆత్మ లక్ష్యం అన్నమాట. ఎవరికైనా ఒక లక్ష్యం ద్వారానే జన్మ తీసుకుంటున్నాం. మనం భూమి పైన ఎందుకు జన్మ తీసుకున్నాం అనేది తెలుసుకొని ఆ దిశగా మనం ప్రయాణం చేసినప్పుడు అభివృద్ధిని సాధిస్తాం. ఇక్కడ దుర్వాస మహాముని కూడా ఆయన జన్మ లక్ష్యం ఏంటి అంటే, వాళ్ళ మునులలో, రాజులలో వాళ్ళ లోపల ఒక అభివృద్ధి, జ్ఞానము తీసుకురావడం కోసమే ఆయన జన్మం తీసుకున్నాడు అనమాట. రాజులు, మునులు వాళ్ళ ధ్యాన సాధనల్లో బాగా పురోగమించిన వాళ్ళే అయినా జ్ఞానం కోసం కష్టపడడంలో మాత్రం అంతగా పురోగతి సాధించలేదు. ఇక్కడ రాజులు, మునులు చాలా ఏళ్ల తరబడి తపస్సు చేసినా కూడా వాళ్ళ లోపల జ్ఞానం అనేది లేదు. అంటే ధ్యానం పైన ఉన్నంత చింత
జ్ఞానం పైన లేదు. ఆ జ్ఞానం తేవడం కోసమే ఆయన జన్మం తీసుకున్నాను. అది ఆయన యొక్క జన్మ లక్ష్యము అని చెప్తున్నాడనమాట. ఇక్కడ జ్ఞానంలో మాత్రం వాళ్ళకు అంత నాలెడ్జ్ లేదు. ధ్యానంలో ఉన్నంతగా జ్ఞానంలో ఆ నాలెడ్జ్ లేదనమాట. అట్లా వాళ్ళ లోపల ఆ చైతన్య స్థాయిని, ఆ జ్ఞానాన్ని పెంపొందించడం పెంపొందించడం కోసమే ఇతడు భూమిపైకి వచ్చి ఆ వర్క్‌ను చేస్తున్నాడనమాట దుర్వాస మహాముని. అందుకని వాళ్ళ మీద నాకు కోపం వస్తూ ఉండేదనమాట. అంటే వాళ్ళు తెలియక అంటే సరియైన జ్ఞానం లేక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉండేవాళ్ళనమాట. అట్లా చేయడం వల్ల వాళ్ళని చూసి దుర్వాస మహామునికి చాలా కోపమొచ్చేదనమాట. ఆ కోపం రావడాన్ని ఆ కోపం ఎప్పుడైతే వస్తుందో, ఆ కోపం వెనుక ఒక కారణం ఉండేదనమాట. ఆ కోపం వల్ల ఒక ఫలితం కూడా చాలా గొప్పగా ఉండేదనమాట. అంతే గదా! ఇప్పుడు వాళ్ళేదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఇది కాదు, ఇక్కడ ఇది సరిదిద్దుకోవాలని ఒక జ్ఞానాన్ని అందించినప్పుడు, వాళ్ళు మంచి వైపు వెళ్ళడానికి అంటే జ్ఞానం వైపు ఇంకా ముందుకు వెళ్ళడంలో మంచి ఫలితాన్ని సాధిస్తారు. అంతేగాని మనం దానిని ఐడెంటిఫై చేయకుండా వాళ్ళకి ఆ తప్పును చెప్పకుండా, సరిదిద్దకుండా ఉంటే ఆ జ్ఞానం అక్కడితోటే ముగిసిపోతుంది. కాబట్టి ఆయన కోపగించినా, ఏం చేసినా అందుట్లో ఒక ఆంతర్యం ఉండేదనమాట. అందుట్లో ఒక జ్ఞానం ఉండేదనమాట. ఆ కోపం వల్ల ఆయన వాళ్ళని చెప్పినప్పుడు ఆ తప్పును సరిదిద్ది కోపంతో చెప్పడం వల్ల, ఆ తప్పును సరిదిద్దుకొని జ్ఞానం వైపు వెళ్ళేవాళ్ళనమాట. ఆ ఫలితం చాలా గొప్పగా ఉండేదనమాట. అదేమిటో కానీ, నా కాలంలో చరిత్ర రాసే వాళ్ళెప్పుడూ నేను రాజులకు, మునులకు ప్రశాంతంగా బోధ చేసేటప్పుడు అక్కడ ఉండేవాళ్ళు కాదు. నా చుట్టుపక్కల ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నేను కోపంతో ఉన్నానో, ఎప్పుడైతే కోపం వచ్చి వాళ్ళని తిడుతున్నప్పుడే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉండేవాళ్ళంట. అంటే ఆయన ఎప్పుడూ కూడా కోపం మీదనే ఉండేవాడు కాదు. ప్రశాంతంగా ఉండి ఆహ్, రాజులకు, మునులకు బోధన చేస్తున్నప్పుడు ఎవ్వరూ ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఆయన తిట్టి కోపావేశములతో ఉన్నప్పుడే ఆయన చుట్టుపక్కల జనాలు ఉండేవాళ్ళనమాట. అందుకే ఆయనకు ఎక్కువ వరకు దుర్వాస మహామునికి కోపిష్టిగా ప్రసిద్ధి చెందాడనమాట. కానీ ఆయన లోపల కూడా ప్రేమతత్వం అనేది ఉంది. నాకు కోపం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఈయన కోపం గురించి చెప్పాలంటే, అంటే ఆయన ప్రశాంతంగా బోధించే సమయాలు చాలా తక్కువ. కోపంగా ఉన్న సమయాలే చాలా ఎక్కువ అందరికి కనపడేదనమాట. ఈయన కోపం వల్ల మంచి ఫలితాలే వచ్చేవి. అంటే కోపమొచ్చి శాపం పెట్టినా అది లోక కళ్యాణానికి దారి తీసేదే అన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఇంద్రునికి శాపం పెట్టడం వల్ల క్షీరసాగమ హ్మ్. క్షీరసాగ సాగర మథనం జరిగింది. అంటే ఇంద్రుడు అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన భూలోకంలోకొచ్చి భూమిపైన సంచారం చేస్తున్నప్పుడు ఒక దివ్యత్వమైన వ్యక్తి వచ్చి పారిజాత పూల దండను ఇచ్చిండనమాట. ఇచ్చిన్ ఇచ్చిన దాన్ని దుర్వాస మహాముని తీసుకొని అటువైపు వెళ్తూ ఉండగా ఇంద్రుడు ఎదురైతాడనమాట. ఇంద్రుడు ఎదురైనప్పుడు ఆ పారిజాతం యొక్క పూలదండను ఇంద్రుడికిస్తాడనమాట. ఇది చాలా దివ్యత్వమైంది. లక్ష్మీ కటాక్షం చెందిన పారిజాతపు పూలదండ. దీన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ఇంద్రుడికిస్తాడనమాట. ఇంద్రుడు దాన్ని ఆయన ఆల్రెడీ అహంకారంతో అంటే భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇంద్రుడు ఉంటాడు కదా! ఆల్రెడీ అహంకార స్థితిలోనే ఉంటాడనమాట. దుర్వాసురుడు ఆ దండను ఇచ్చి అక్కడికి వెళ్ళగానే ఆ దండను ఏం చేస్తాడు ఇంద్రుడు అంటే ఐరావతం మీదకి వేసేస్తాడు. ఐరావతం మీద అది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఐరావతం మీద ఆ దండ వేయగానే ఆ దండ మీద అంతా తుమ్మెదలు అవి ఇవి ఆ స్మెల్‌కి ఆ తుమ్మెదలొచ్చి వాలడం వల్ల ఐరావతానికి చికాకు కలగడం వల్ల ఆ దండం తీసి ఇసిరి కింద కొట్టేస్తది తొండంతోటి. అంటే అక్కడ దుర్వాస మహామునికి కోపమొస్తుంది. అంత దివ్యత్వమైన లక్ష్మీ కటాక్షమైన పారిజాతపు దండను నేనిస్తే ఇంత అహంకారంతో దాన్ని కిందికి వేసి తొక్కేస్తావా అని చెప్పి ఇంద్రుడికి శాపం పెడతాడనమాట. అంటే నీకు నువ్వెక్కడైతే పాలిస్తున్నావో, ఎక్కడైతే సర్వభోగాలు అనుభవిస్తున్నావో ఇంద్రలోకం అంటే దేవలోకం గదా! మరి ఆ దేవలోకం అంతా కూడా
లక్ష్మీతత్వం లేకుండా మసిబారిపోతుంది అని జెప్పేసి ఆయన ఇంద్రుడికి శాపం పెడతాడనమాట. అప్పుడు దేవతలకు సైతం ఎవ్వరికీ కూడా లక్ష్మీ కటాక్షం అనేదే లేకుండా దేవతలంతా కూడా నీరస పడిపోయి ఉంటారనమాట. లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలోకి వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ విష్ణు, శివుడు అందరూ ఒక నిర్ణయానికొచ్చి, ఆ లక్ష్మీ కటాక్షాన్ని తీసుకురావడానికి కోసము ఆ పాలసముద్రంలోకి వెళ్ళి అంటే ఇంకా వీళ్ళ బలహీనతను పట్టుకొని దేవతల యొక్క బలహీనతను పట్టుకొని ఆ స్వర్గాన్ని కూడా రాక్షసులు వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి దేవతల పైన ఆధిపత్యం చెలాయిస్తారు. అట్లా క్షీరసాగర మథనం జరిగిందనమాట. అంటే ఈయన శాపం పెట్టడం వల్లనే క్షీరసాగర మథనం జరిగింది. అంటే అక్కడ దేవతలందరిలలో కూడా అహంకార భావాన్ని తీసేయడానికి ఉపయోగపడింది. అంటే మంచి ఫలితాలు ఈయన కోపం వెనుక కూడా ఒక కారణం ఉండే ఫలితాలు కూడా ఉన్నాయన్నమాట. అట్లా ఈయనకు కోపంగా ఒక ప్రసిద్ధి పొందాడు. కోపిష్టిగా ఒక ప్రసిద్ధి పొందాడన్నమాట. కానీ దాని వెనకాల లోక కళ్యాణార్థమయ్యే ఉన్నాయి. అంటే ఒకరి లోపల అహంకారము, కోపభావన అనేది తగ్గించుకోవడానికే ఆయన శాపాలన్నీ కూడా ఉపయోగపడ్డాయన్నమాట. అలాగే మనం అంబరీషుని కథ మనందరికీ తెలుసు. అంబరీషునికి కూడా శాపం పెడతాడు. అంటే ఇక్కడ అంబరీషుడి కథలోనేమో ఆయనకాయనకుగా సెల్ఫ్ చెక్ జరిగింది. అంటే ఆయన లోపల కోపం ఉంది, అహంకారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన లోపల దానికి పరీక్ష జరిగింది. అంబరీషుని కథలో అందరికీ కూడా అంబరీషుని కథ తెలిసిందే. అదే ఏకాదశి రోజు ఆయన విష్ణు భక్తుడు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి అతిథి వచ్చిండు. దుర్వాస మహాముని అతిథిగా వచ్చినందుకు భోజనం కోసమై అతన్ని పిలుస్తాడు గదా! అప్పుడు దుర్వాస మహాముని స్నానానికని వెళ్ళేసి మళ్ళీ ద్వాదశి టైంకి తిరిగి రాకపోయేసరికి అంబరీషుడు తీర్థం తీసుకుంటాడు. దానికి కోపం వచ్చి ఆయన పైనకి ఒక భూతాన్ని శపించి ఒక భూతాన్ని వదిలేస్తాడు. అంబరీషుడు విష్ణు భక్తుడు కాబట్టి విష్ణుమూర్తిని వేడుకోగానే విష్ణుమూర్తి విష్ణు చక్రాన్ని విడుస్తాడు. విడవగానే అది దుర్వాసుని మీదకి రిటర్న్ అయిపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినా కూడా నేనేం చేయలేను నాయన, నువ్వు అంబరీషుని కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమించమని అడిగినప్పుడే అది ఆ చక్రం నిన్ను క్షమిస్తుంది అని చెప్తాడు. అంటే ఇక్కడ దుర్వాస మహామునికి కూడా సెల్ఫ్ చెక్ జరిగినట్టే. అంటే ఆయన లోపల కోపం, అహంకారంతో చూడకుండా శపించడం అనేది తప్పు కదా! అక్కడ ఆయనకే శిక్షగా కూడా పొందాడు. అంటే ఇక్కడ మనం కూడా అంతే గదా! ఇక్కడ మనం కూడా మన లోపల యొక్క అరిషడ్ వర్గాలను కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాలి అనేది ఇక్కడ దుర్వాస మహాముని అరుణ మేడం గారికి మెసేజ్ ఇచ్చాడన్నమాట. ఇట్లా ఆయన కోపం ఒక్కటే కాదు, ఆయన లోపల అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఎక్కువ సమయాలలో కోపంగా ఉండడం వల్ల కోపిష్టిగానే ప్రసిద్ధి పొందాడన్నమాట. ఇక్కడ ఏ మనిషి అయినా ఎప్పుడు చూసినా కోపం మాత్రమే ఉంటూ ఇంకా ఎన్నడూ ఇతర భావాలు లేకుండా ఉండగలడా? వేరే భావాలే అతనికి ఉండవా? అని అంటున్నాడు. ఇంకా ఎప్పుడు నాకు కోపమే కాదండి, నా లోపల కూడా అన్ని భావాలు ఉన్నాయి. కోపం ఒక్కటే కాదు నా లోపల ఉన్నది, అన్నీ ఉన్నాయి అని చెప్తున్నాడు. నాకు ఒక కుటుంబం ఉంది. భార్యాబిడ్డలు ఉండేవాళ్ళు. నేను వాళ్ళతో జీవించేవాడిని. రాజులతో, అధికారులతో కలిసి పనిచేసేవాడిని. ఇతరుల మునులతోటి, శిష్యులతోనూ కలిసి ధ్యానం చేసేవాడిని. చాలా మామూలు జీవితం గడిపేవాడిని అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆయనకు కూడా ఒక కుటుంబం ఉంది, భార్య ఉంది, బిడ్డలుండేవాళ్ళు. వాళ్ళందరితో ఉండేవాళ్ళనమాట. రాజులతో, అధికారులతో కలిసి మామూలు మనిషిలా పనిచేసేవాడనమాట. అంటే ఇక్కడ ఆయన లోపల ఆ గర్వం గూడా లేదు. మళ్ళీ ఇక్కడ కోపం ఉంది. కానీ గర్వం అనేది ఆయన లోపల లేదు. అందరితో కలిసి నార్మల్‌గా ఉండేవాడనమాట. ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు చేశావని చెప్పి కొద్దిగా కోపం తెచ్చుకొని అక్కడ మార్చడం వల్ల వాళ్ళు ఎదుటివారు ఆత్మజ్ఞానం వైపుకు వెళ్ళేవారు. ఆ దిశలోకి వెళ్ళేవారు. కానీ ఇతడు మాత్రం మళ్ళీ సాధారణ వ్యక్తిగా అందరితో కలిసి ఉండేవాడనమాట. ఇక్కడ దీని నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా అందరిలో
ఒదిగే స్థితి మనకుండాలి అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. కనుక కఠినుడినని నా మీద ముద్ర వేయకండి. అంటే అట్లా నేను కోపిష్టివాడిని, కఠినమైన వ్యక్తిగా నా పైన ముద్ర వేయకండి. ఎందుకంటే నేను కేవలం కఠినంగా ఉండే గురువును కాదు. నేనొక మామూలు గురువును. నేను యేసుక్రీస్తుని, బుద్ధుడిని కూడా ప్రేమ గురించి మాట్లాడుతున్నట్టుగా ఎక్కడ నా గురించి చెప్పనంత మాత్రాన ప్రేమ గురించి నాకేమీ తెలియదనుకోకండి. ఇక్కడ యేసుక్రీస్తు కానీ, బుద్ధుడు కానీ ప్రేమతత్వం గురించి ఏ విధంగా అయితే చెప్తున్నాడో వాళ్ళందరినీ ప్రేమతత్వం గురించే చెప్పారు వాళ్ళు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ నా లోపల గూడా అది ఉంది. నేనెక్కడ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయకపోవచ్చు కానీ, నా లోపల కూడా ప్రేమతత్వం ఉంది అని ఆయన చెప్తున్నాడు. చెప్పనంత మాత్రాన నాకు ప్రేమ లేదని అనుకోకండి అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ అరిషడ్ వర్గాలనేవి అన్నీ సమ్మేళనంగా ఉన్నాయి. చెప్పనంత మాత్రాన అది లేదు అని కాదు అనేది ఆయన ఇక్కడ మనకు చెప్తున్నాడనమాట. నాకేమీ తెలియదనుకోకండి. నా కుటుంబ జీవితం, నా భార్య, నా బిడ్డలు, ముఖ్యంగా నా శిష్యులు వీళ్ళంతా నా ప్రేమ స్వరాలు. ఇక్కడ ఆయన చూడండి వాళ్ళ భార్యని, బిడ్డలని, ఇంకా ఆయన శిష్యులనందరిని కూడా ప్రేమతో ఉండేవాళ్ళు. వాళ్ళతో అందరితో కూడా ప్రేమతో ఉండేవాడనమాట. ఆధ్యాత్మిక జీవితంలో నేను చేసే సాహసాలు, నా శిష్యులకు, మునులకు, రాజులకు నేను నిర్వాణం గురించి చేసిన బోధనలు నిజమే. ఆయన ఇంకేం చెప్తున్నాడు? ఆధ్యాత్మిక జీవితంలో ఆయన శిష్యులకు, రాజులకు, మునులకు నిర్వాణం గురించి, దాని జ్ఞానాన్ని గురించి తెలియచేశాడనమాట. అలా తెలియచేసి చాలా మంది కూడా నిర్వాణాన్ని నిర్వాణం పొందారంట. ఆయన శిష్యులలో చాలా మందికి ఆయనిచ్చిన జ్ఞానం ద్వారా నిర్వాణం పొందాడు. ఇక్కడ నిర్వాణం అంటే ఆత్మస్థితి. మన లోపల అరిషడ్ వర్గాలనన్నింటినీ నియంత్రించుకొని ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడము. అంటే నేను మనిషిని కాదు, బుద్ధిని కాదు. నేను చిదానంద రూపుడైన శివుడను. నేను ఒక ఆత్మను అన్న స్థితిలో ఉంటూ నిర్వాణం చెందడము అన్నమాట. ఆ నిర్వాణ స్థితిలో అంటే ముక్తి, మోక్షం అంటారు గదా! ఆ మార్గంలో గూడా ఆయన శిష్యులు చాలా మంది నిర్వాణం చెందారనమాట. అంటే ఈయన ఆ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని వాళ్ళకు బోధించడం వల్ల దాన్ని అమలులో పెట్టుకొని నిర్వాణం చెందిన వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారని చెప్తున్నాడు. ఇంకా యేసుక్రీస్తు ఉన్న కాలం చాలా వేరుగా ఉండేది. అరాచక వాతావరణం, గందరగోళం, విలువలే నశించిపోయిన సంస్కృతి ఉన్నత కాలంలో యేసుక్రీస్తు ప్రేమను గురించి తన ప్రజలకు బోధించారు. వాళ్ళు సామాన్య మానవులు. అంటే యేసుక్రీస్తు కాలంలో అందరూ జనాలు ఎలా ఉండేవారు అంటే ఆ దేశ కాలమాన పరిస్థితులలో జనాలకంతా జ్ఞానం అనేది లేకుండే అన్నమాట. అంటే అరాచకంగా ఉండేవాళ్ళనమాట. అంటే ఒక ఎదుటి మనిషికి ఏదైనా జరిగితే కూడా పట్టించుకోనంత హింసా ప్రవృత్తితో ఉండేవాళ్ళనమాట. వాళ్ళ పూర్తిగా వాళ్ళు ఆలోచించే స్థితిలో ఉండేవాళ్ళనమాట. అంటే వాళ్ళ లోపల ఎలాంటి భావోద్వేగాలు, ఎలాంటి ప్రేమానురాగాలు లేని స్థితిలో ఉన్న జనాలకు యేసుక్రీస్తు ప్రేమతత్వాన్ని గురించి బోధించాడు. అంటే వాళ్ళ లోపల ప్రేమ అనేది రావాలి అని చెప్పి ఆ తత్వాన్ని గురించి బోధించాడనమాట. అట్లా బుద్ధుడు. ఇక బుద్ధుడి విషయానికొస్తే ఆయన కూడా ఆయనకు కూడా చాలా పెద్ద సంఘం ఉండేదనమాట. ఆ మనుషులు యేసుక్రీస్తు కాలం వారి కంటే చాలా జ్ఞానులు, మెరుగైన వారు. గురువులను జ్ఞానవంతుల్ని చేసే ఆయన బోధనలే జ్ఞానం. జ్ఞానులైన గురువులను తయారు చేయడమే ఆయన కోరుకున్నాడు. ఇంకా యేసుక్రీస్తు కాలంలోనేమో జనాలకంత అవేర్‌నెస్ ఉండేది కాదు. ఒక దాష్టికంగా ఉండేవాళ్ళనమాట. అట్లాంటి వాళ్ళల్లో ప్రేమతత్వం నింపడానికి యేసుక్రీస్తు బోధనలు చేశాడు. ప్రేమతత్వం గురించి బోధనలు చేశాడు. ఇక బుద్ధుడేం చేశాడు అంటే, ఆయన సంఘం కూడా బుద్ధతత్వం అనేది సంఘం గూడా చాలా పెద్ద సంఘం అనమాట. అక్కడ మనుషులు వీళ్ళతో పోలిస్తే చాలా బెటర్. చాలా జ్ఞానవంతమైన మనుషులు. అయినా కూడా బుద్ధుడు ఆయన యొక్క జ్ఞాన బోధనలను చెప్పడం వల్ల గురువుల్లా జ్ఞానవంతులైన గురువులుగా మారిపోయిన జనాలు ఉండేవాళ్ళనమాట. బుద్ధుడు ఎక్కువ వరకు జ్ఞానవంతులైన వాళ్ళని ఇంకా జ్ఞానం బోధించి ఒక గురు స్థానానికి వెళ్ళేటట్టుగా ఆయన ప్రయత్నించేవాడనమాట. అంటే వీలున్నంత వరకు
ఎక్కువ మంది గురువులను తయారు చేయడం వల్ల, ఆ గురువులు వెళ్లి ఇంకా నలుగురిని బోధించడం వల్ల చైన్ సిస్టమ్ లాగనమాట. ఇంకో నలుగురికి బోధించడం వల్ల వాళ్ళ లోపల ఆత్మజ్ఞానం పెరిగి, మళ్ళీ వాళ్ళు ఇంకో నలుగురికి బోధించడం వల్ల వాళ్ళ లోపల ఆత్మజ్ఞానం పెరగడం వల్ల ఆ దేశం అంతా కూడా జ్ఞానంతో, ఆ మనుషులంతా కూడా జ్ఞానంతోటి నిండిపోతారు అన్న ఒక విలువైన కాన్సెప్ట్ త్రూ బుద్ధుడు జ్ఞానాన్ని బోధించాడు. అట్లా యేసుక్రీస్తేమో ఆ జనాలలోని ప్రేమతత్వాన్ని మార్చడానికి ప్రేమను గురించి బోధించాడు. ఇక్కడ జ్ఞానవంతులైన మనుషులను గురువులుగా తయారు చేయడానికి బుద్ధుడు బోధనలు చేశాడనమాట. అదే దిశలో దుర్వాసురుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే మునులంటే జ్ఞానవంతులే కదా! రాజులంటే జ్ఞానవంతులే కదా! మరి వాళ్ళ లోపల ఎక్కడెక్కడ వాళ్ళు సెట్ చేసుకొని ఇంకా జ్ఞానం వైపు వెళ్ళాలో ఆ జ్ఞానాన్ని వాళ్ళకు బోధించి, వాళ్ళు నిర్వాణ దశల్లోకి వెళ్ళే స్థితికి వెళ్ళే వరకు ఆయన వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తుండేవాడనమాట. అంటే దుర్వాస మహాముని కూడా వీళ్ళ కోవకు చెందిన వాడే. కానీ ఆయనకు కాస్త కోపం ఎక్కువుండేది. కాబట్టి ఆయనను కోపిష్టిగా అందరూ భావించేవారనమాట. మౌలికంగా ప్రశాంత జీవితానికి అనుగుణంగా ఉండేవి నా బోధనలు. జీవితాన్ని ఒక సవాలుగా తీసుకుంటూ, ప్రతి సవాలును ప్రశాంతంగా ఎదుర్కొంటూ బతకడం గురించి మీకు గాని, ఎవరి అయినా గాని అది చేయగలిగితే అదే జీవితం పట్ల నిజమైన ప్రేమ. ఇక్కడ ప్రేమ గురించి దుర్వాస మహాముని ఏం చెప్తున్నాడు అనంటే, మన జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటినన్నింటిని గూడా ప్రేమతత్వంతోటి, ఒక దివ్యత్వంతోటి యాక్సెప్ట్ చేయాలి. చేసి వాటిని ఎదుర్కోవడం వల్లనే మనం నిర్వాణం వైపుకు వెళ్తాము. అదే అసలైన జీవితము అని, నిజమైన జీవితము, నిజమైన ప్రేమ, జ్ఞానం అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఇలా ఉండడం వల్ల మనం కూడా నిర్వాణ మార్గంలోకి ప్రయాణం చేస్తాము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూడండి, ఏదొచ్చినా గూడా స్థితప్రజ్ఞతతో ఉండగలగాలి. అరిషడ్ వర్గాలలో ఇరుక్కుపోకూడదు. అరిషడ్ వర్గాలనేది ఒకదాని నుంచి ఒకటి వెంబడిగా వస్తాయి. కోపం వచ్చిందనుకోండి, ఆవేశం వస్తుంది. ఆవేశం వచ్చిందనుకోండి, అహంకారం వస్తుంది. అహంకారం వచ్చిందనుకోండి, మనమేం మాట్లాడుతున్నామో కూడా మనకు తెలియని స్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ అరిషడ్ వర్గాలను ఎంతగా నియంత్రించుకుంటే అంత స్థితప్రజ్ఞతతో మనం ఉంటాము అనేది ఇక్కడ చెప్తున్నాడాయన. అంటే మనకెన్నో కష్టాలొస్తాయి, సుఖాలొస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఏది వచ్చినా గూడా జీవితం ఒక సవాలుగా భావించి ప్రేమతత్వంతో ఆ సమస్యలలో నుంచి బయటపడగలగాలి అనేది ఇక్కడ మనకాయన ఇస్తున్న సందేశం అన్నమాట. ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నిర్వాణం పొందుతాడు. ఇదే ఏకైక మార్గం అని ఆయన చెప్తున్నాడు. అంటే ఎవరైతే కూడా జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఎన్నో ఆపదలుంటాయి, ఎన్నో సమస్యలుంటాయి. ఏ దాన్నైనా కూడా ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని అందరితో ప్రేమతో ఉంటూ, ప్రేమతత్వంతో, వినయంతో ఆ సమస్యలలో నుంచి బయటపడగలిగిన వాడు ఖచ్చితంగా నిర్వాణం పొందుతాడు. అంటే మోక్ష మార్గం వైపుకు వెళ్ళుతాడు అనేది చెప్తున్నాడు. జీవితాన్ని పరిపూర్ణంగా జీవించటానికి అదే ఏకైక మార్గం. మన జీవితంలో పాఠాలు నేర్చుకుంటూ, మన యొక్క ఆత్మ జ్ఞానము ఒక పరిపూర్ణ జ్ఞానంగా మారడమే అసలైన జీవిత మార్గం అనేది ఆయన చెప్తున్నాడన్నమాట. నా కాలంలో వారికి నేను నేర్పించింది అదే. యేసు, బుద్ధుడు లేదా ఏ ఇతర మాస్టర్స్ అయినా కూడా తీసుకోండి. వాళ్ళు సాధించింది మీరు కూడా సాధించాలంటే మీరు ఇదే చేయాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, ఆయన కాలంలోనే కాదు, యేసుక్రీస్తు కాలంలో, బుద్ధుడి కాలంలో ఎవ్వరు మాస్టర్స్ అయినా కూడా ఇదే చెప్తున్నారు అని చెప్తున్నాడు. ఎవరైతే ఆ స్థాయికి, అంటే నిర్వాణం స్థాయికి, అంటే మోక్ష మార్గం స్థాయికి మనం వెళ్తున్నాము అనంటే, సాధించాము అంటే, ఆ మాస్టర్స్ మార్గంలో మనం ప్రయాణిస్తే వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలో పెడుతూ మనం కూడా అదే మార్గంలో ప్రయాణించినప్పుడు, ఆచరించినప్పుడు మనం కూడా
ఆ దశలోకి వెళ్తాము అని ఆయన చెప్తున్నాడు. నేను నమ్మకంగా చెప్తున్నాను. మీరు సాధిస్తారు. ఎందుకంటే మీ చుట్టూ దానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఇది టూకీగా జ్ఞానార్జనకు నా పద్ధతి, మీ హ్మ్. పద్ధతిని నేను చెప్పాను. మీరు ప్రయత్నించండి అని ఆయన అరుణ మేడం గారికి చెప్పాడన్నమాట. అంటే ఒక మాస్టర్‌ని అంటే ఒక గురువును పట్టుకొని వాళ్ళు ఏదైతే ఆచరణలో పెట్టి ఏ విధంగా అయితే ఆత్మ జ్ఞానాన్ని పొంది, ఏ విధంగా అయితే మోక్ష మార్గం వైపు వెళ్లారో, మీరు కూడా అదే పద్ధతిని ఉపయోగించి ఆ బాటలో ప్రయాణం చేసి, ఆ విధంగా ఆచరణలో పెట్టి, ఈ అరిషడ్వర్గాలలో ఇరుక్కోకుండా స్థితప్రజ్ఞతతో ఉన్నప్పుడు, ఖచ్చితంగా మీరు కూడా ఆ స్థితికి వెళ్ళుతారు. మీ చుట్టుముట్టు ఆ వాతావరణం అల్లుకుంటుంది అని ఆయన చక్కటి మెసేజ్‌ని అరుణ మేడం గారికి ఇచ్చారు. అంతే కదా మాస్టర్స్! మనం కూడా ఇప్పుడు రోజు సజ్జన సాంగత్యము, ఇన్ని విషయాలను గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఒక్కటి ఇంప్లిమెంట్ పెట్టినా కూడా మన యొక్క ఆత్మజ్ఞానం చేంజ్ అయిపోతుంది. మనకొక సమస్య వచ్చింది అంటే, ఏ విధంగా బయటకు పడగలగాలో, ఆ విధంగా వినయంతో, ప్రేమతో బయటకు పడగలుగుతామనమాట. ఇక్కడ దుర్వాస మహాముని గూడా అదే చెప్తున్నాడు మాస్టర్స్. ఇంత చక్కటి మా జ్ఞానాన్ని అరుణ మేడం గారికి అందించాడు. దీనిని మనం కూడా ఇంప్లిమెంట్ పెట్టుకొని, మనం కూడా నిర్వాణం మార్గం వైపుకు వెళ్ళాలనేదే నా కోరిక. ఇంత చక్కటి అవకాశాన్నిచ్చినందుకు థాంక్ యూ మాస్టర్స్. మీ అందరికీ కూడా